తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లో చెరువులు, నాలాల పరిరక్షణకు చేపట్టిన చర్యల్లో భాగంగా కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదం 2024 ఆగస్టులో మొదలై 2025 జూన్లో మళ్లీ ప్రధాన చర్చగా మారింది. హైదరాబాద్ మాదాపూర్లోని తుమ్మిడికుంట చెరువు పరిధిలో సుమారు 1.12 ఎకరాలు పూర్తిగా, అదనంగా 2 ఎకరాలు అక్రమంగా ఆక్రమించబడినట్లు అధికారులు గుర్తించారు. మొత్తం 10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడిన ఈ సెంటర్కు భవన అనుమతులు, పర్యావరణ నిబంధనలు లేవని ఆరోపణలు వచ్చాయి. చెరువు నీటిని కలుషితం చేసే సీవరేజ్ వ్యవస్థల సమస్యలు కూడా తలెత్తాయని అధికారులు పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ అంశం వెలుగులోకి వచ్చినప్పటికీ రాజకీయ ఒత్తిళ్ల కారణంగా నిలిచిపోయింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి దీన్ని అనేక సార్లు శాసనసభలో ప్రస్తావించారు. 2024 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైడ్రా ఏజెన్సీ ద్వారా కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. 2024 ఆగస్టు 24న 60 కోట్ల విలువైన కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత జరిగింది. ఈ నిర్ణయాన్ని నాగార్జున అక్రమాన్ని విమర్శిస్తూ హైకోర్టును ఆశ్రయించిన ప్రభుత్వం చెరువుల పరిరక్షణకి ప్రాధాన్యం ఇచ్చింది. కాంగ్రెస్ నేతలు పల్లం రాజు, దానం నాగేందర్ ఆస్తులు కూడా కూల్చబడ్డాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. కూల్చివేత తర్వాత జరిగిన హరే కృష్ణ మూవ్మెంట్ కార్యక్రమంలో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి భగవద్గీతలోని శ్రీకృష్ణుడి బోధనలను ఉదహరించారు. ధర్మం కోసం అన్యాయాన్ని కూల్చాలి. చెరువులు, నాలాలు మన జీవనాధారం. వాటిని కాపాడడం ప్రభుత్వ బాధ్యత. అధికారులు గాని, ధనవంతులు గాని చెరువులు ఆక్రమిస్తే కఠినంగా కూల్చివేస్తాం. హైదరాబాద్ను చెన్నై, ఉత్తరాఖండ్, వైనాడ్ లాగా ప్రకృతి వైపరీత్యాలకు గురి కాకుండా కాపాడాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. కూల్చివేత తర్వాత నాగార్జున స్వయంగా ముందుకొచ్చి తుమ్మిడికుంట చెరువుకు ఆనుకుని ఉన్న మరిన్ని 2 ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగించారు. గచ్చిబౌలి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఇలా అన్నారు. నాగార్జున తప్పు గ్రహించి వెంటనే భూమి వదులుకున్నారు. ఇది నిజమైన హీరోల లక్షణం. కానీ నగరంలో కొంతమంది మాయగాళ్లు ప్రభుత్వ భూములు విక్రయిస్తారు. ప్రజలు వారి మోసాలకు లోను కావద్దు. హైదరాబాద్ అభివృద్ధి కోసం అందరూ సహకరించాలి అని ఆయన అభిప్రాయపడ్డారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.